సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు గీతా జయంతి 1/12/2025. ఈ గీతా జయంతి రోజున మనం గీతా మాతకు జయజయలు పలకాలి. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మకు జై అనాలి. సనాతన ధర్మాన్ని ఒకసారి తలుచుకోవాలి. శిష్య బృందానికి జై అనాలి. అంతేకాదు మన గురు పరంపరకు, ఋషి పరంపరకు జయజయలు పలకాలి. మనది హిందూ మతం, అంటే సనాతన ధర్మం, వైదిక సాంప్రదాయం. మన జీవితం అంటే మన మానవ జీవితం, భారతదేశంలో ఉన్న మనుషులందరి జీవితం దైవంతో ముడిపడి ఉంటుంది, దైవంతో అనుసంధానం చేయబడి ఉంటుంది. అంటే ప్రొద్దున లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు మనం దైవాన్ని తలుచుకుంటూనే ఉంటాం. మార్నింగ్ నిద్ర లేచేటప్పుడు బెడ్ కాఫీతో నిద్ర లేవం. మనం సుప్రభాతంతో నిద్ర లేస్తాం. ఆ తర్వాత దంతధావనం, మంత్రాలు చదువుకుంటాం. భగవంతుడా, నా పళ్ళల్లో మురికి తీసినట్టుగా నా మనసులోని మాలిన్యాలు కూడా తొలగించు ప్రభు అని కొన్ని మంత్రాలు చదువుతాం. అంతేకాదు స్నానం చేసేటప్పుడు భగవంతుడికి అభిషేకం చేసినట్టుగా మనం స్నానం చేస్తాం. వస్త్రధారణ, మళ్ళీ భగవంతుడి స్మరణ చేస్తాం. అంతేకాదు ఆహారం తీసుకునేటప్పుడు కూడా అహం వైశ్వానరో భూత్వా అని ఒక మంత్రం చదివి మనం ఆహారాన్ని వైశ్వానర అగ్నికి సమర్పిస్తున్నట్టుగా మనం భావిస్తాం. రాత్రి పడుకునేటప్పుడు మళ్ళీ ప్రార్థన చేసుకుని పడుకుంటాం. అంటే మనం జన్మించింది మొదలు మరణించే వరకు దైవంతోనే అనుసంధానమై ఉంటుంది మన జీవితం. ఊంబ్ టు టూంబ్ అంటారు మన స్వామీజీ. కన్సెప్షన్ టు క్రెమేషన్. ఇలా మనకి భగవంతునితో అనుసంధానమైన జీవితం ఎందుకు ఉంటుంది? ఏమిటది? కారణం ఏమిటి అంటే, మనకి భగవంతునితో బంధం ఈ జన్మలోది కాదు, జన్మ జన్మల బంధం. అన్ని జన్మల్లోనూ మన భగవంతునితో బాగా సంబంధం ఉంటుంది. మన కుటుంబ సభ్యులతో బంధం ఈ జన్మ వరకు మాత్రమే పరిమితం. అందుకని భగవత్ స్మరణమే సంపద, విస్మరణమే ఆపద. ఈ రకంగా మనం జీవన విధానం ఉంటుంది. ఈ రకంగా మనం జీవించాలంటే శాస్త్ర అధ్యయనం అంటే ఆత్మతత్వం గురువు ద్వారా తెలుసుకుని ఆచరించాలి. అంటే ఒక క్రమ పద్ధతిలో శాస్త్రం వినాలి. గురువు ఏం చెప్తాడు? తత్వబోధ, భజ గోవిందం, తర్వాత నైతిక విలువలు, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఇలా ఒక క్రమ పద్ధతిలో మనకు బోధిస్తాడు. ఒక మాట చెప్పాలంటే శాస్త్ర బోధనలో ముఖ్యంగా 3 సాధనలు ఉంటాయి. 1 కర్మయోగము, 2 ఉపాసనా యోగము, 3 జ్ఞానయోగము. భక్తి యోగం అనేది అంతా ఉంటుంది మనకి. కర్మయోగ రూప భక్తి, ఉపాసనా యోగ రూప భక్తి, జ్ఞానయోగ రూప భక్తి. భక్తి యోగం అనేది సెపరేట్గా ఉండదు. అన్ని సాధనలోనూ భక్తి మిళితమై ఉంటుంది. అంతే. శాస్త్ర సారం ఏమిటి అని మనం అనుకుంటే, శాస్త్రసారం ఆత్మసత్యము, అనాత్మ మిథ్య, జీవాత్మ పరమాత్మ ఏకం. ఇది శాస్త్రసారం. నేను ఆత్మ, నేను సర్వవ్యాపక చైతన్యాన్ని. నేనే ఒక అద్దంలో చిన్న జీవాత్మలాగా కనిపిస్తాను. నేనే సర్వవ్యాపక చైతన్యం అనేటువంటి నేనే మరొక అద్దంలో పరమాత్మలాగా కనిపిస్తాను. రెండు నా ప్రతిబింబాలే. జీవాత్మ నా ప్రతిబింబం, పరమాత్మ నా ప్రతిబింబం. రెండు మిథ్యే.
జీవాత్మకు పరమాత్మకు అంటే జీవుడికి ఈశ్వరుడికి స్వంత ఉనికి లేదు. అంటే జీవుడు లేడు, ఈశ్వరుడు లేడు, నేనే సత్యంగా ఉన్నాను, అహం బ్రహ్మాస్మి. ఇది శాస్త్రం. మన గురువులు ఈ శాస్త్రాన్ని అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లుగా చక్కగా చెప్తున్నారు. మనం నోట్లో ఉన్న అరటిపండును తినలేక తికమకమడిపోతున్నాం. చాలామంది శాస్త్రం శ్రద్ధగా వినరు, ఏదో భ్రమల్లో ఉంటారు, వికృత చేష్టలు చేస్తారు. శాస్త్రం సరిగ్గా అర్థం చేసుకుంటే మనకు పిచ్చి భయాలు ఉండవు, భ్రమలు ఉండవు, వికృత చేష్టలు ఉండవు. ఒక అతను నేను పురుగుని అంటే ఓం, నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్తే పక్షులు నన్ను తినేస్తాయి అని ఇంటికే పరిమితం అవుతాడు. డాక్టర్లు అతనికి ట్రీట్మెంట్ ఇచ్చి నువ్వు పురుగు కాదు మనిషివి అని చెప్తారు. అతనికి తెలిసిపోయింది నేను మనిషిని అని. అప్పుడు ధైర్యంగా బయటకు వస్తాడు. మళ్ళీ వెంటనే లోపలికి పరిగెత్తుకొస్తాడు. ఎందుకు ఇలా చేసావని గురువులు అడిగితే నేను మనిషిని నాకు తెలిసింది కానీ పక్షులకు తెలియదు కదా అంటాడు. నవ్వు వస్తుంది కదా. ఇలాంటి మనుషులు ఉంటారా అని అనుకుంటున్నారు కదా. ఈ మధ్యనే పేపర్లో ఒక వార్త పడింది. ఏమిటది? చీమల భయంతో అంటే యాంటిఫోబియాతో ఒక స్త్రీ ఆత్మహత్య చేసుకుంది, ఫ్యాన్కి ఉరేసుకుంది. ఆమెకు 3 సంవత్సరాల పాప కూడా ఉంది. ఇది కూడా మనకి ఆశ్చర్యం కలిగించే విషయమే. మనం అందరం కూడా చాలామంది మనుషులు జగత్తు ఫోబియాతో భయపడిపోతున్నారు. అంటే జగత్ అంటే భయపడిపోతున్నారు. జగత్తు మిథ్య అని మనకు తెలిసినప్పుడు జగత్తుతో ఒక వ్యవహారం చేసేటప్పుడు ఒక ఆటలాగా, ఒక వినోదంగా, ఒక లీలగా చేయాలి, కానీ భయపడకూడదు అని మన శాస్త్రం చెప్తుంది. కానీ మనకి నా భార్య అంటే భయం, భర్త అంటే భయం, పిల్లలంటే భయం, ఆఫీస్ అంటే భయం, భవిష్యత్ అంటే భయం, ఇలా భయాలతో బిక్కుబిక్కుమని జీవితం గడిపేస్తున్నాం, నరకయాతన అనుభవిస్తున్నాం జీవితంలో. ఈ భయాలన్నీ కూడా శాస్త్రం సరిగా అర్థం కాక, ఆత్మసత్యం అనాత్మ మిథ్య అనేది అర్థం కాక, జగత్ మిథ్య అనేది సరిగ్గా అర్థం కాక భయపడుతున్నాం. ఈ భయలు భ్రమలు పోవాలి, ఒక స్పష్టత రావాలి. అసలు సిద్ధాంతం ఏమిటి? నీ సిద్ధాంతం ఏమిటి? ద్వైతమా, విశిష్టాద్వైతమా, అద్వైతమా? నీ గురువు ఏం బోధిస్తున్నాడు? నీ గురు పరంపర ఏమిటి? ఇది చాలామందికి స్పష్టత ఉండదు. నేను వేరు, భగవంతుడు వేరు, ఇది ద్వైతం. నేను భగవంతుడిలో ఒక భాగం, ఇది విశిష్టాద్వైతం. నేనే భగవంతుడిని, ఇది అద్వైతం. మనది అద్వైతం అని మనకు తెలియాలి. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఇది మన గురు పరంపర. ఆంతర్యంలో అంటే భావనలో అద్వైతం, వ్యవహారంలో అంటే క్రియలో ద్వైతం. ఇది మన జీవన శైలి. ద్వైతాన్ని, విశిష్టాద్వైతాన్ని మనం మెట్లుగా ఎక్కి అద్వైతానికి వచ్చాం. కాబట్టి అద్వైతంలో ఈ రెండు మిళితమై ఉంటాయి. ఏది? ద్వైతము, విశిష్టాద్వైతము. ద్వైతం అంటే ఏకరూప ఈశ్వరుడు, విశిష్టాద్వైతం అంటే విశ్వరూప ఈశ్వరుడు. మరి అద్వైతం అంటే అరూప ఈశ్వరుడు. ఎక్కడున్నాడు అరూప ఈశ్వరుడు? నేనే అరూప ఈశ్వరుణ్ణి అని అనుకోగలగాలి. తక్కువేమి మనకు గురు దంపతులు ఉన్నంత వరకు. మనకు రాఘవరావు గారు, మరి రాజ్యశ్రీ గారు, మాతాజీ తేలిగ్గా అర్థమయ్యేటట్లు మంచి మంచి పుస్తకాలు రాసి అందించారు. అంతేకాదు మన గురు దంపతులు శాస్త్రం అంతా బోధించారు. శాస్త్రంలో వాళ్ళు బోధించని అంశం లేదు. మనం నిజంగా చాలా అదృష్టవంతులం. ఇప్పుడు ఏం చేయాలి అంటే, నువ్వేం చేయాలి? నిన్ను నీవు ఉద్ధరించుకో, నిన్ను నీవు మార్చుకో, నిన్ను నీవు మాత్రమే మార్చుకోగలవు అంటుంది శాస్త్రం. ఇది మనుషులకే సాధ్యం. అయితే నా వల్ల కాదు అని ఆశ్చర్యంగా చూడకు. ప్రస్తుతం నీవు మనిషిగానే ఉన్నావు. జంతువులకు భుక్తి మాత్రమే ఉంటుంది,
కేవలం అవి పొట్ట నింపుకుంటాయి అంతే. కానీ మనిషి భుక్తితో పాటు ముక్తిని పొందాలి. మరి నీవు ముక్తిని పొందావా? నేను మనిషిని కాదు, నేను బ్రహ్మను అని అనాలి. నీవు బ్రహ్మగా మారిపోవాలి. బ్రహ్మగా మారిపోవాలి. అహం బ్రహ్మాస్మి అని అందరికీ వినపడేలా పెద్దగా అరవాలి. ఒకసారి అహం బ్రహ్మాస్మి, ఇంకొకసారి అహం బ్రహ్మాస్మి, మళ్ళొక్కసారి అహం బ్రహ్మాస్మి. ఒక గొంగడి పురుగు సీతాకోక చిలుకలాగా మారినట్లు నీవు పూర్తిగా నీ దృక్పథం మార్చుకోవాలి. నేను జీవాత్మను కాదు, నేను ఈశ్వరుని కాదు, నేను బ్రహ్మను, అహం బ్రహ్మాస్మి. ఇదే శాస్త్రం. ఇలాంటి నిశ్చయ జ్ఞానం నీకు ఉండాలి. స్వస్తి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.